ప్రజల అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పడి శుభాలు తెలియజేస్తున్నాను. తెహిల్లా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆకాశమందు ఆసిండైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అవును, దేవుడు ఆకాశమందు ఆసిండై ఉన్నాడు. ఆయన తట్టు మనం కన్నులెత్తి ఆయన కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నప్పుడు, ఆయన చేతి తట్టు చూస్తున్నప్పుడు మరి దేవాదేవుడు మనల్ని కరుణించి కాపాడే దేవుడు. అటువంటి దేవుడిని కన్నులారా చూడడానికి, ఆయన ముఖదర్శనం చేయడానికి, వాక్య దర్శనం ద్వారా ఆయన వాక్య స్వరాన్ని వినడానికి చేరి ఉన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశించును గాక. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవు, రాజాదిరాజు అయ్యా, సర్వశక్తిమంతుడై దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవై దేవా, ఇదిగో తండ్రి మా మధ్య సంచరించినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మపూర్ణానికి వందనాలు చెల్లిస్తున్నాను. సత్య స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానానికి అధిపతి అన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవ, ఇదిగో తండ్రి దేవాది దేవాని సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా మాకు పాలు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానేమా. అయ్యా, ఇగో ఏ పాటి వారం దేవా నీ మహాకరుణతో కటాక్షముతో దేవా, అయ్యా ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవా, ఇదిగో తండ్రి మమ్మల్ని ఎన్నుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా, నీవు మేపుడు గొర్రెలుగా దేవా, నీ శ్రేష్టమైన సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమములతో మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మీయ దేవ, ఇదిగో తండ్రి వాక్యము ద్వారా దేవా మాకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాలు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహాకరుణ కటాక్షములతో దేవా ఇదిగో తండ్రి అనుదినము దేవా నీ నూతన వాత్సల్యముతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనుక్షణము నీ కనుపాపలు మమ్మల్ని దేవా కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్నది వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ముదిమి వచ్చే వరకు దేవా మమ్మల్ని ఎత్తుకొని దేవాని చంకర ఎత్తుకొని నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా గతించిన కాలం అంతా దేవా, అయ్యా గతించిన సంవత్సరం అంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని దీవించి ఆశించబడా. ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలో కూడా దేవా నీ కృపను మాకు దయచేయబడుచున్నాను. నీ దయ మాకు తోడుగా చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా జీవితాలను ఉద్దేశించిన మేలుకరమైన జీవితాలు మాకు దయచేయబడుచున్నాను. అయ్యా ఇదిగో పక్షి రాసు యవ్వనం వలె దేవా మేలుతో దేవా మా హృదయాలను నిమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కరుణ కటాక్షములు, నీ కిరీటాన్ని మా మీద ఉంచబడుచున్నారు. అపరంజి వంటి దేవా ఇదిగో నీ పాదాల చేత చేయున్న వారందరికీ దేవా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో నింపి బలపరచమని అయ్యా దేవా ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన వాడా, ఇదిగో తండ్రి దినాన దేవా నువ్వు మాతో మాట్లాడబడుచున్నారు. నీ స్వరాన్ని మాకు నిపించబడుచున్నారు. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి నీ దేవా నీ ఆత్మ అభిషేకాన్ని దేవా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి దేవా నిన్ను చూడగలే కను దాయిచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో సియోను కొండ చేరడానికి దేవా అయ్యా ఇదిగో నీ శక్తిని దాయిచేయబడుచున్నారు. ఆత్మీయ కన్నులు దాయిచేయబడుచున్నారు. ఆత్మీయ చెవులు దాయిచేయబడుచున్నారు. ఆత్మీయ హృదయం దాయిచేసి దేవా మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవా అయ్యా మా పూర్ణ శక్తితో దేవా నీ మీద ఆనుకునే జీవితాలు, నిన్ను ప్రేమించే జీవితాలు, నిన్ను ఆరాధించి సంతోషించే జీవితాలు మాకు దాయిచేయబడుచున్నారు. యెహోవా యందు ఆనందించువారు దేవా ఉన్నత స్థలముల మీదకి ఎక్కెదరు అన్నావు అయ్యా. అవయ్యా ఇదిగో తండ్రి జుంటు తేనె దారులతో మమ్మల్ని నింపే బలపరిచే దేవుడా, కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి చిక్కుముకి రాతి బండ నుంచి వచ్చిన నూనెతో దేవా మమ్మల్ని అభిషేకిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దినాలు కూడా దేవా నువ్వు మాతో మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే దేవా మాకు బలము కలుగుతుందయ్యా, ధైర్యము కలుగుతుందయ్యా. అయ్యా ఇదిగో మేము మా జీవితాలు ఎలా సరిదిద్దుకోవాలో మాకు నేర్పుతావు దేవా. అటువంటి వాక్యంతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇగోని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా నీ ఆత్మదర్శనం మాకు దాయిచేయబడవచ్చు దేవా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచమని, ఆరాధనంతటిని ఆదురుని నువ్వు నడిపించమని, నీ సన్నిధి నీ ప్రసన్నత దేవా మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తుతిపాత్రుడా, స్తోత్రుడా, స్తుతులందుకు పూజాడా అని పాట పాడుకుంటూ దేవాదేవుని స్తుతిద్దాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా,
స్తుతులందుకు పూజార్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమై నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమై నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. అవునయ్యా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా,
స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమందు ఆసీనుడా, ఇదిగో తండ్రి దాసుల కన్నులు తమ యజమానుల తట్టు చూస్తున్నట్లు దేవా, అయ్యా నువ్వు కరుణించు వరకు దేవా మా కనులు నీ వైపు చూస్తున్నాయ్యా. నీ సహాయం మాకు దాయిచ్చిమడుచున్నానయ్యా. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆధారమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా శైలము మా కోట ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా సర్వశక్తుడా, ఇదిగో నీ నీడలో దేవా, నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం దయచేసిన వాడా, నీ వైపు చూస్తుండగా దేవా ఇదిగో మా అవసరతలన్నీ నువ్వు తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ లోకమంతా విడిచిపెట్టినా దేవా, విడివని ఎడబాయని కృపతో దేవా మమ్మల్ని ఆదరించి దేవా నీ హక్కును చేర్చుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహాకృపకై దయకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మమ్మల్ని కరుణించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచూపుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని రక్షించుకోవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి చేరి ఉన్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో స్థిరపరచబడుచున్నాను, బలపరచబడుచున్నానయ్యా. వారు అడుగుతున్న ప్రతి ఈవిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఇన్ ఇంగ్లీష్, అండ్ ఐ విల్ గివ్ యూ ద ట్రెజరస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హిడెన్ రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్, దట్ యు may know that I, the Lord which call you by your name, am the God of Israel. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దేవా మాకు బలమిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, అన్నిటికంటే మించి సంవత్సరమను నీ దయా కిరీటాన్ని మీరు మాకు ధరింపజేసి ఈ నూతన సంవత్సరంలో మీ మంచితనం అంతా మా ఎడలు మీరు చూపించినందుకై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీ బిడ్డలమైనటువంటి మేము ఆశతో ఆసక్తితో నీ పాదముల చెంతకు చేరి తెహీలాను నీ పేరు పెట్టబడిన ఈ మందిరములో ఈ చల్లపూట వేళ నీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతుండగా దుప్పి నీటి వాగుల కొరకు వెతికినట్లు దేవా మా హృదయములు మీ వాక్యము కొరకు వెతుకుతుండగా వాక్యమయ్యున్న దేవా మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు, ప్రార్థన ఆలకించువాడు అని మీ నామధేయము కలిగినటువంటి దేవుడు మీరు. సర్వ శరీరులు కూడా మీ యొద్దకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేటటువంటి దేవుడు మీరు. ఈ రాత్రి మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించనై ఉండగా మీ ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనములలోని కొన్ని మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా దేవా, నీ మాటలు నీవు బోధిస్తే తప్ప మేము గ్రహించలేము. దీనిలో మీరు దాచి ఉంచినటువంటి గుప్తమైన విషయములు, రహస్యములు ఇవన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తేనే తప్ప మా అంతట మేము తెలుసుకోలేము. దేవా, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని, మీ మాటల్లో ఉన్నటువంటి మర్మాలు మాకు దయచేయమని, మా ఆత్మీయ జీవితములకు మేలుకరముగా మీ మాటల్లోని సత్యమును మేము గ్రహించే కృప దయచేయమని, అన్నిటికంటే మించి
మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, ఈ వాక్యము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండలాగున మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమిలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. In English, Yeshaya chapter 45 verse 3, and I will give you the treasures of darkness and hidden riches of secret places, that you may know that I, the Lord, which call you by your name, I am the God of Israel. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, ఈ నూతన సంవత్సరంలో మరి ఈ 7వ దినమున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేస్తున్నటువంటి మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. చూడండి, మనం ఆరాధించేటటువంటి దేవుడు మనలను తన స్వారూప్యములో సృజించుకున్నటువంటి దేవుడు. తన నోటి ద్వారా జీవవాయువును మన నాసికారంధ్రములో ఊదినటువంటి దేవుడు. దేవుని పోలిక చొప్పున నరులను చేసుకున్నటువంటి దేవుడు. మనుషులతో సహవాసమును, సాన్నిహిత్యమును కోరుకున్నటువంటి దేవుడు. నీతో నాతో స్నేహాన్ని చేసినటువంటి దేవుడు. మనందరితో సహవాసమును, సంభాషణను, సాన్నిహిత్యాన్ని కోరుకున్నటువంటి దేవుడు. ఇష్టపడి మనల్ని చేసుకున్నటువంటి దేవుడు. ఇంత ఇష్టపడి దేవుడు మనుష్యులను చేసిన తర్వాత తనకిష్టులైన వారి కొరకు ఖచ్చితముగా దేవుడు కొన్ని ధన నిధులను, గుప్తమైనటువంటి నిధులను దేవుడు మన కొరకు నిక్షిప్తము చేసి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. So this Yeshaya 45, the 3rd verse, is a powerful promise from the God. దేవుని యొద్ద నుంచి ఈ నూతన సంవత్సరములో మనము పొందుకొనుచున్నటువంటి ఒక అత్యంత శక్తివంతమైన వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో మనము చదివినటువంటి మాట, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు ఉంచబడ్డాయి. ఎక్కడ ఉంచబడ్డాయి? అంధకార స్థలములలో నిధులు ఉంచబడ్డాయి. రహస్య స్థలములలోని మరుగైన ధనమున్నది, అయితే అది మరుగై ఉన్నది. ధనమున్నది, అయితే అది రహస్య స్థలములలో ఉంచబడి ఉన్నది. దేనికి నిధులు ఉంచబడ్డాయి? అంధకార స్థలములలో. దేనికి ధనం ఉంచబడింది? మరుగైన స్థలములలో. దేర్ ఇస్ ఎ పర్పస్. దేవుడు కొన్ని విషయాలను మరుగు చేసి ఉంచాడు, కొన్ని విషయాలను సీక్రెట్ ప్లేసెస్లో ఉంచాడు. అంటే
దాని వెనక దేవుని యొక్క ఉద్దేశ్యము ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ డిక్లేర్స్ దట్ ఈవెన్ ఇన్ ద డార్క్నెస్, అంధకారములో కూడా, అంటే మన జీవితాల్లో చూసుకుంటే అంధకారం అంటే శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీరు, నష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిని కూడా అంధకారమునకు మనము సాదృశ్యముగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము ద్వారా దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట, దేవుడు మనకి నిర్ధారిస్తున్నటువంటి మాట. హీ డిక్లేర్స్ దట్ ఈవెన్ ఇన్ ద డార్క్నెస్, దట్ ఈవెన్ ఇన్ ద లాస్, కన్ఫ్యూజన్, depression, or hidden places of our life, or dark side of our life, God has treasures prepared for his people. నీ కష్టంలో దేవుడు నీకు దీవెను దాచి ఉంచాడు. నీ శ్రమలో దేవుడు నీకు నిధులను దాచి ఉంచాడు. నీ కన్నీటి వెనుక దేవుడు మరుగైన స్థలములలో ధన నిధులను దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డార్క్నెస్ డస్ నాట్ మీన్ గాడ్ ఈజ్ అబ్సెంట్. ఇట్ ఆఫెన్ మీన్స్ గాడ్ ఈజ్ వర్కింగ్ సీక్రెట్లీ. ఈరోజు చీకటిలో ఉన్నవారు ఏమనుకుంటారు? వెలుగు లేదనుకుంటారు. కానీ దేవుడు ఈ ధనరాశులు, ధన నిధులన్నింటినీ ఎక్కడ పెట్టాడు? చీకట్లో పెట్టాడు. చీకటిలో, అంధకార స్థలములలో నిధులను ఉంచినటువంటి దేవుడు అక్కడ లేడా అంటే ఉన్నాడు. అసలు ఆ నిధులను అక్కడ ఉంచిందే ఆయన. ఉంచబడిన నిధులు అని మనం చదివాం. ద ట్రెజర్స్ ఆర్ కెప్ట్. అక్కడ పెట్టబడ్డాయి, అక్కడ ఉంచబడ్డాయి. వాటంతటా అవి పుట్టుకు రాలేదు. ట్రెజర్స్ అక్కడ పెట్టారు. వాటిని ఎవరి కోసం పెట్టారు? ఎవరు పెట్టారు? అంధకార స్థలములలో నిధులు ఎందుకు ఉంచబడ్డాయి? మరుగైన స్థలములలో, రహస్య స్థలములలో ధనము ఎందుకు ఉంచబడింది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మనం చదువుతున్నాం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎందరైతే దేవుడిని ప్రేమించే వారిగా ఉంటారో, నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం, దేవుని యందు ఆనందించే వారిగా ఉంటే దేవుడు ఈ భూమి మీద దేశము యొక్క ఉన్నత స్థలములపై మనల్ని ఎక్కిస్తానన్నాడు. దాని కొరకు ఏం చేయాలి? మనం దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలి. వీ షుడ్ డిలైట్ ఇన్ ద లార్డ్. అలాగే ఇప్పుడు చూడండి, ఈ 1 కొరింథీ పత్రికలో దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు కొన్ని విషయాలు దాచిపెట్టించాడు. అందరికీ కాదండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో, ఈ నూతన సంవత్సరంలో దేవుడిని ఎక్కువగా ప్రేమించే వారిగా మీరు ఉండగలిగితే, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు కొన్ని విషయాలను సిద్ధపరచి ఉంచాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. చూడండి, దేవుడు అంధకార స్థలములలో నిధులను ఉంచాడు.
అవి కంటికి కనబడతాయా? కనబడవు. ఎందుకని కనబడవు? అవి అంధకార స్థలములలో ఉంచబడ్డాయి. ఎవరి కొరకు ఉంచబడ్డాయి? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క ధన నిధులన్నీ కూడా మనం పొందుకోవాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలను మనము అనుభవించాలి అంటే దేవుని యొక్క మర్మములను మనము గ్రహించాలి. దేవుడు అంధకార స్థలములలో కొన్ని నిధులను ఆయన ఉంచాడు. రహస్యమైన స్థలములలో మరుగైనటువంటి ధనమును ఆయన దాచి ఉంచాడు. ఎవరి కొరకు దాచి ఉంచాడు అంటే ఆయనను ప్రేమించు వారి కొరకు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, దేవుడు మన కొరకు ధన నిధులు, గుప్త నిధులు, రహస్యమైనటువంటి నిధులు దాచి ఉంచాడు కాబట్టి వాటిని మనం వెతికి సంపాదించేసుకుందాం, వాటిని మనం దొరకబుచ్చేసుకుందాం అని. దేవుని ద్వారా దాచిపెట్టి ఉంచబడిన నిధులు దేవుడే ఇవ్వాలి మనకు. ప్రైజ్ ద లార్డ్. మనంతట మనము వెళ్ళి మానవ హృదయమునకు అవి గోచరము కావు. దాచిపెట్టబడి ఉన్నాయి నిధులు, మరుగైన ధనము, ట్రెజర్స్, హిడెన్ ట్రెజర్స్ డార్క్ ప్లేసెస్లో ఉంచబడ్డాయి. అయితే అవి మనుష్యులకు కనబడలేదు, మనుష్యుని యొక్క కంటికి, మనుష్యుల యొక్క చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు అది గోచరము కాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఎలా తెలుసుకోవాలండి? ఆ నిధులు మనం ఎలా పొందుకోవాలి? ఆ తర్వాత వచనాన్ని చదివితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైతే మనుష్యుల యొక్క కంటికి కనబడకుండా, చెవులకు వినబడకుండా, వారి హృదయములకు గోచరము కాకుండా రహస్యమైనటువంటి స్థలములలో, అంధకార స్థలములలో దాచిపెట్టబడి ఉంచిన నిధులు, వాటి సంగతులు మనకైతే ఆత్మ వలన మనము బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు వెతకాల్సిన అవసరం లేదు. మన తరపున వెతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మర్మములను, దాచపెట్టబడి ఉంచిన ధన నిధులను ఆయన పరిశోధించుచున్నాడు. ఆయన మనకు బయల్పరచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను? నీ హృదయంలో ఏముందో నీకు తప్ప బయటనున్న వాళ్ళకి ఎలా తెలియను? అలాగే దేవుని ద్వారా, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లౌకికమైన ఆత్మతో, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో దేవుడు దాచిపెట్టి ఉంచిన నిధులను మనము తెలుసుకోవాలి, మనం పొందుకోవాలి అంటే అది సాధ్యము కాదు. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. అంటే మనం కష్టపడిపోతేనో, మనము వెతికితేనో, మనము వెంటపడితేనో ధన నిధులు మనకు దొరకవు. సో మనం ఏం చేయాలి అంటే ఈ దేవుడు ఎవరి కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడు మన ఇంట్లో
మన పిల్లల కొరకు మనం కొన్ని దాచిపెట్టి ఉంచుతాం. వాళ్ళకి ఇష్టమైన తినుబండారాలు కానివ్వండి, ఏదైనా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి పెట్టాలనో, వాళ్ళు ఆడుకుని ఇంటికి రాగానే వాళ్ళకి పెట్టాలనో, మన పిల్లల కొరకు ప్రేమతో మనం దాచిపెట్టి ఉంచిన వాటిని మనం బయట ఉన్న వారికి ఇవ్వం. అవి వారి కొరకే మనం దాచిపెట్టాం. ఇక్కడ బహుస్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి. అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులు ఎవరి కొరకు అంటే, దేవుడిని ప్రేమించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి విషయాలు ఇవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆత్మ వలన అవన్నీ, ఆ సంగతులన్నీ కూడా దేవుడు మనకు బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మర్మములన్నీ కూడా డీకోడ్ చేయడానికి నీ జ్ఞానము, నా జ్ఞానము, లౌకిక ఆత్మ ద్వారా మనం చేయలేము. ఈ సీక్రెట్స్ అన్ని డీకోడ్ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయకుడిగా పంపించాడు. సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మన కోసం పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు, మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఈ దాచబడిన దేవుని మర్మములను కూడా పరిశోధించే పనిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాడ్ గివ్స్ ట్రెజర్స్ ఈవెన్ ఇన్ డార్క్నెస్. ఆత్మ సంబంధంగా మనం చూస్తే డార్క్నెస్ రిప్రజెంట్స్ ట్రయల్స్, వెయిటింగ్ సీజన్స్, రిజెక్షన్, పెయిన్, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఇవన్నీ కూడా మనము చీకటితో పోల్చుకోవచ్చు. కష్టాలు, బాధలు, ఎదురుచూపులు, తిరస్కారం, నిరాకరణ, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే డార్క్నెస్ కిందకు వస్తాయి. బట్ గాడ్ సేస్, ఐ విల్ గివ్ యూ ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్. What looks like loss to us is often preparation in God's hands. ఈ చీకటి సమయాల్లో, ఈ శోధనల సమయాల్లో, ఈ కష్ట సమయాలలో, బాధలలో, మరణకరమైన పడకలలో, చావు గోతులలో దేవుడు దాచి ఉంచినటువంటి ఆ ట్రెజర్స్ అన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. చీకటిలో కూడా దేవుడు మన కొరకు నిధులు ఉంచుతానంటున్నాడు. అది మనం ఎప్పుడు చూడగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రిలీజ్ చేసినప్పుడు, తెలియపరిచినప్పుడు, అది మనం పొందుకున్నప్పుడు చూడగలుగుతాం. అందుకే అగ్నిగుండములో పడవేయబడిన వారి వెంట్రుకలు కూడా వారి కాలిపోలేదు, వస్త్రాలు కూడా కాలిపోలేదు. ఎందుకని? ఆ అగ్నిగుండములో ఉంచబడినటువంటి దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క శక్తి. గోతిలో అందరూ గోతిలో పడిన యోసేపును చూస్తున్నారు, కానీ ఆ చీకటిలో, ఆ చీకటి గోతిలో, ఆ అంధకారములో, ఆ లోతైన గోతిలో దేవుడు యోసేపు కొరకు దాచి ఉంచిన నిధులు ఏమిటి అంటే ఐగుప్తు సింహాసనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎటువంటి డార్క్నెస్లో మనం ఉన్నా సరే, కష్టాల్లో ఉన్న, కరువులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, శ్రమల్లో ఉన్న, శోధనలో ఉన్న, దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి మాట, నేను మీ కొరకే దాచిపెట్టి ఉంచాను. ఐ కెప్ట్ ఆల్ దీస్ ట్రెజర్స్ ఫర్ యూ ఓన్లీ. ద పీపుల్ హూ లవ్స్ లార్డ్, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవులకు వినబడవు,
మనుష్య హృదయమునకు అవి గోచరము కావు. కానీ మీకు చేరవలసిన నిధులను, మీ కొరకు దాచి ఉంచిన నిధులను ఖచ్చితముగా దేవుడు మీ వద్దకు పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం, తగిన సమయమందు దేవుడు వాటిని మీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడే మనకు తెలియచేస్తాడు. అందుకే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదవగలిగితే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. ప్రైజ్ ద లార్డ్, వెలి యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చూడండి, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. దేవుడే బయలుపరుస్తాడు. దాన్ని మరుగు చేసింది ఎవరి కోసం? నీ కోసమే. దాన్ని దాచి ఉంచింది ఎవరి కోసం? నీ కోసమే. దాన్ని బయలుపరిచే రెస్పాన్సిబిలిటీ ఎవరికి? దేవుడిదే. ఆ సమయం వచ్చినప్పుడు, నిర్ణయ కాలమందు దేవుడు షారాను దర్శించను. అబ్రహాము షారాల కొరకు దేవుడు ఇస్సాకు అనే ఒక ధననిధిని అంధకారములో దాచి ఉంచాడు. 25 సంవత్సరాలు వెతుకుతున్నారు, వీళ్ళు దొరకట్లా, కనబడట్లా. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినవి మనుష్యుల కన్నులకు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్యుల యొక్క హృదయమునకు అవి అగోచరముగా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ కెప్ట్. అక్కడ ఉంచబడింది, అది పెట్టాడు దేవుడు పనిగట్టుకుని. దాచబడినటువంటి నిధులు. ఇస్సాకు అనే ఒక నిధి వాగ్దానము యొక్క ప్రతిఫలము, వాగ్దాన ఫలము ఇస్సాకు. అది పెట్టబడి ఉంది, కానీ వీరు కనబడట్లా. నిర్ణయ కాలముందు ఏం జరిగింది? యెహోవా షారాను దర్శించను. దేవుడి దిగింటికి వచ్చాడు. అబ్రహాం ఇంట్లో దేవుడు భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట, మీదిటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున షారా గర్భమున ఒక కొడుకు పుడతాడు. కాబట్టి ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హిడెన్ రిచెస్ మీన్స్ బ్లెస్సింగ్స్ దట్ కెనాట్ బి సీన్ ఇమీడియట్లీ. దాచి ఉంచబడిన నిధులు, రహస్యమైన నిధులు అంటే మన కంటికి వెంటనే కనిపించని ఆశీర్వాదాలు. కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే, ఆత్మీయమైన ఎదుగుదల. నీకు తెలియకుండానే నువ్వు వాక్యంలో బలపడుతున్నావు, నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థనలో వర్ధిల్లుతున్నావు, నీకు తెలియకుండానే నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. యువర్ స్పిరిచువల్ గ్రోత్, యువర్ క్యారెక్టర్, యువర్ విజ్డమ్, డివైన్ కనెక్షన్స్, దేవునితో రోజు రోజుకి దేవునికి సమీపముగా నువ్వు జరుగుతున్నావు. ఇవన్నీ కూడా మనుష్యుల యొక్క కంటికి కనబడవు. గాడ్ ఆఫెన్ హైడ్స్ హిస్ బెస్ట్ వర్క్ బిఫోర్ రివీలింగ్ ఇట్ పబ్లిక్లీ. వెలుగులోనికి తీసుకొచ్చి ప్రజల ముందు నీ యొక్క ఆశీర్వాదమును బాహాటముగా చూపించటానికంటే ముందు దేవుడు వీటన్నిటినీ కూడా దాచిపెట్టి ఉంచుతాడు. ఎవరికి కనబడవు. దావీదు
తైలముతో అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకం జరిగింది. కానీ వెంటనే రాజు అయిపోయాడా? లేదు, కొంత సమయం పట్టింది. He was anointed as a king, but sent back to shepherd again. His secret place with God prepared him to defeat Goliath and rule Israel. రాజుగా అభిషేకించబడినటువంటి దావీదుని మరలా గొర్రెలు కాయడానికి పంపించారు. ఆ రహస్య స్థలాలలో దేవుడు అతన్ని మహావీరుడిగా తయారు చేశాడు. ఆ అంధకారములో, ఆ విల్డర్నెస్లో, ఆ అడవిలో గొర్రెలను కాస్తూ, గొర్రెలను మేపుతూ, ఆ అరణ్యములో, అడవిలో, అంధకారములో దేవుడు దావీదుని ఒక వీరునిలా సిద్ధపరిచాడు. సింహము వచ్చినప్పుడు మంద మీదకు ఎలా పోరాడాలో, ఎలా సింహాన్ని నిలువరించాలో, ఎలా సింహాన్ని తరిమి కొట్టాలో, ఎలా ఎలుగుబంటిని తరిమి కొట్టాలో, ఇవన్నీ కూడా అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులు, రహస్యమైనటువంటి నిధులు. దావీదు అనుకోవచ్చు, రాజుగా అభిషేకించి తీసుకొచ్చి మళ్ళీ గొర్రెలను కాయమంటున్నాడేంటి దేవుడని. కానీ ఆ విల్డర్నెస్లో దావీదు కోసం దేవుడు దాచి ఉంచినటువంటి నిధులేమిటి అంటే దావీదుని ఒక యుద్ధ వీరుడిగా తీర్చిదిద్దడం, దావీదుని మరి ఒక శక్తివంతుడిగా తీర్చిదిద్దేటటువంటి ఆ ప్రాసెస్లో దావీదు కంటికి ఇవి కనబడవు. తనకు తెలియకుండానే దావీదు మరి ఒక పరాక్రమము కలిగిన వాడిగా మారుతున్నాడు. బట్ ఇట్ కెనాట్ బి సీన్, అది విజిబుల్ కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఆఫెన్ హైడ్స్ హిస్ బెస్ట్ వర్క్స్. కొన్నిసార్లు దేవుడే కొన్నిటిని దాచిపెట్టి ఉంచుతాడు. తగిన సమయం వచ్చినప్పుడు, నిర్ణయకాలం వచ్చినప్పుడు ఆ దాచిపెట్టబడినటువంటి ఆ నిధులన్నీ కూడా మరి పబ్లిక్గా దేవుడు రివీల్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంచబడ్డాయి, ఎక్కడ పెట్టబడ్డాయి అంటే మరుగైనటువంటి స్థలములలో పెట్టబడ్డాయి. రహస్యమైనటువంటి స్థలములలో ఇవన్నీ పెట్టబడ్డాయి. అందుకే యోబు భక్తుడు 28వ అధ్యాయము యోబు గ్రంథములో ఈ మాటలు మన కొరకు ఆయన చూడండి గ్రంథస్థం చేశాడు. వెండికి గని కలదు, పుటము చేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించే రాగి తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. రత్నములు ఎక్కడ ఉంచబడ్డాయి? గాఢాంధకారములో, మరణాంధకారములో. ఎవరి కొరకు? దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారి కొరకు. ఈ రత్నములు, ధననిధులు ఎక్కడ ఉంచబడ్డాయంటే గాఢాంధకారంలో ఉంచబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాని లోపలి భాగం భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఎక్కడున్నవి? భూమిలో అంధకార స్థలములలో సువర్ణమయమైనటువంటి రాళ్ళని దేవుడు నీ కొరకు, నా కొరకు, తనను ప్రేమించు వారి కొరకు, తాను పిలుచుకున్న వారి కొరకు దేవుడు ఎక్కడ పెట్టాడు వీటిని అంటే అంధకారములో దేవుడు నీలరత్నములను,
సువర్ణమయమైనటువంటి రాళ్లను, వీటన్నిటినీ కూడా దేవుడు అంధకార స్థలములలో పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా మనము పొందుకోవాలి అంటే మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. ఇవన్నీ కూడా మనము ఆ మరుగైన స్థలములలో ఉంచబడినటువంటి ఆశీర్వాదములను మనం పొందుకోవాలంటే దేవుడు ఆ అంధకార సంగతులను, ఆ మరుగైన మర్మములను దేవుడు తన ప్రియులకు, తనను ప్రేమించు వారికి దేవుడే బయలుపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిర్ణయ కాలమందు, తగిన సమయమందు ఖచ్చితముగా దేవుడు దావీదును అభిషేకించినటువంటి దేవుడు, యోసేపును అభిషేకించినటువంటి దేవుడు, ఆయన ఉద్దేశపూర్వకముగానే, పర్పస్ఫుల్గానే కొన్ని ఆశీర్వాదములను దాచి ఉంచుతాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము గ్రహించాల్సింది ఏంటంటే, నీ కొరకు, నా కొరకు దేవుడు అనేకమైన ధననిధులు, అనేకమైన ఆశీర్వాదములు దాచి ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు రిడీమ్ ఇట్. భయపడకండి, అవి ఎవ్వరికి ఇచ్చాడు దేవుడు. దేవుడు తనను ప్రేమించు వారికి సిద్ధపరిచినవి. దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉన్నవా? నా దేవుడు ఉంటే నాకు చాలు అనుకుంటున్నావా? నా దేవుడితోనే నా ప్రపంచం అనుకుంటున్నావా? డోంట్ వరీ. అంధకార స్థలములలో దాచి ఉంచబడినటువంటి ఆ మరుగైన నిధులన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నోవాహుకి ఓడ తయారు చేసుకోమని చెప్పాడు దేవుడు. ఆ ఓడలోనికి భూమి మీద ఉన్న సమస్తమైన పశువులలో అన్ని జీవరాశులన్నీ కూడా జతలు జతలుగా అందులో పెట్టమన్నాడు. ఆలోచించండి, ఒక మనుష్యుడికి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను జతలు జతలుగా వెళ్ళి వెతుక్కొని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఓడలోకి ఎక్కించడం సాధ్యమయ్యే పనేనా? నో, అవసరం లేదు. దేవుడు తనను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్యుల హృదయములకు అవి గోచరపడవు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు, విధేయతను చూపించగలిగాడు, నమ్మకముగా ఉండగలిగాడు, దేవునితో నడవగలిగాడు, దేవుడిని ప్రేమించగలిగాడు, అంతే. ఇప్పుడు ఆ సమస్త జీవరాశులను జతలు జతలుగా ఓడ వరకు తీసుకొచ్చి ఓడలోనికి ఎక్కించే ఆ బాధ్యత దేవునిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైతే రాజుగా అభిషేకం చేశాడు, తైలాభిషేకం జరిగింది, మళ్ళా వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్నాడు. దేవుడు మర్చిపోయాడు దావీదుని? మళ్ళా అంధకారంలో, విల్డర్నెస్లో, అడవిలోకి, అరణ్యంలోనికి విడిచిపెట్టేశాడా? నిర్ణయ కాలము కొరకు అభిషేకించబడిన తర్వాత గొలియాతు రావాలి. బికాజ్ హీఈస్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. ఇజ్రాయేలీయుల దేవుణ్ణి దూషించాలి. 40 దినములు ఇజ్రాయేలీయుల మీద సవాలు విసరాలి. ఇజ్రాయేలీయులందరూ కన్ఫ్యూజన్లో, అయోమయంలో, భయంలో, అంధకారంలో ఉండాలి. ఆ అంధకారంలో దాచి ఉంచినటువంటి రాజు కిరీటం అనే ఆశీర్వాదము తీసుకొచ్చి దావీదు యొక్క నెత్తి మీద పెట్టబడింది. కాబట్టి ఖచ్చితముగా రహస్య స్థలములలో దాచి ఉంచబడినటువంటి ఆ ధన నిధులన్నీ కూడా, ఆ గుప్తమై ఉన్నటువంటి నిధులన్నీ కూడా దేవుడు తనకిష్టులైన వారి కొరకు ఆయన దాచిపెట్టి ఉంచాడు. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు వాటిని సిద్ధపరిచించాడు. అందుకే సామెతల గ్రంథంలో దాచబడిన ధనమును వెతుకున్నట్లు మీరు జ్ఞానాన్ని వెతకమంటాడు. అయితే ఇక్కడ దాచబడినటువంటి ధనము, దేవుని ద్వారా దాచిపెట్టబడిన ధనము ఎవరు వెతికినా దొరకదు. ఆయనే ఇస్తాడు. ఎందుకంటే అది ఆయనది.
ఆయన దాచించిన ధనము ఆయనది. రహస్యములు అన్నీ కూడా ఎవరికి చెందుతాయి? దేవునికి చెందుతాయి. అందుకే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రహస్య స్థలాలలో దాచిపెట్టబడిన ధననిధులు, మరుగైన సంగతులు, మర్మములు ఇవన్నీ ఎవరు వెంటండి? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. దేవునివి. దేవుడే ఉంచాడు అక్కడ. దేవుడే ఉంచాడు. ఎవరో వాటిని ఉంచలేదండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, ఉంచబడినటువంటి నిధులు ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు మన కొరకు. ఇప్పుడు ఈ రహస్యాలన్నీ కూడా మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు. ఖచ్చితంగా బయలుపరచబడతాయి. దాచి ఉంచింది, సిద్ధపరిచింది ఇవ్వడానికే కదా. సిద్ధపరిచింది దేని కొరకు? ఇవ్వడానికే. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఇదిగో నీకోసం సిద్ధపరిచినవి, నీకోసం మరుగై ఉంచినవి, నీకోసం దాచి ఉంచినవి, నీకోసం రహస్య స్థలాల్లో ఉంచినవి, నీకోసం అంధకార స్థలాల్లో ఉంచినవి తెచ్చి నీకు ఇస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అడగక్కర్లా. పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవడం కొరకు, నీ కన్నులు చూడని వాటిని, నీ చెవులు వినని వాటిని, నీ హృదయమునకు అర్థము కాని వాటిని, రహస్యమందున్న వాటిని తీసుకొచ్చి నీకు ఇస్తానంట. ప్రైజ్ ద లార్డ్. God says, I the Lord who call you by your name. This shows personal relationship with us. నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎవరిని పిలుస్తామండి? మనం తెలియని వాళ్ళని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తాం? పేరు పెట్టి పిలవాలంటే ఎంత చనువు ఉండాలి, ఎంత క్లోజ్గా ఉండాలి, అప్పుడే కదా మనం పేరు పెట్టి పిలవగలుగుతాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ఆ కంపాషన్, క్లోజ్ రిలేషన్షిప్, ఆ ఇంటిమసీ, ఇవన్నీ కూడా మన ఎడల ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యత, మన ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను ఇవి చూపిస్తున్న ఈ మాట. పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను. సో యు ఆర్ నాట్ ఫర్గాటెన్, యు ఆర్ నాట్ ఎనానమస్. నువ్వెవరో ఒక పేరు ఊరు లేనోడివి, నువ్వెవరో విడిచిపెట్టబడిన వాడివి, నువ్వెవరో ఒక గుర్తు తెలియని వాడివి, నువ్వెవరో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాడివి. నో, నాట్ ఎట్ ఆల్. దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టుకుని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి యు ఆర్ నాట్ ఫర్గాటన్. గాడ్ నోస్ యువర్ నేమ్, గాడ్ నోస్ యువర్ టీయర్స్, God knows your struggles, God knows your pain, everything God knows. Praise the Lord, hallelujah. 40 సంవత్సరాల పాటు మోషే మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడు, దాక్కున్నాడు. ఒక ఐగుప్తీయుడిని చంపేసిన తర్వాత ఆ ఫరో కుటుంబాన్ని, ఆ రాచరికాన్ని
ఆ ధనాన్ని, ఆ పేరుని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చి మిథ్యానులో 40 సంవత్సరాలు దాక్కున్నాడు. ఈ 40 సంవత్సరాలు దాక్కున్నప్పుడు దేవుడు మోషేని చూడలేదా? చూశాడు. నిర్ణయ కాలం వచ్చేంత వరకు కూడా మోషేను దేవుడు మిథ్యానులోనే ఉంచాడు. ఆ సమయం వచ్చినప్పుడు మండుచున్న పొదలో నుంచి పేరు పెట్టి మోషేని పిలుచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిలుచుకుని ఇప్పుడు మోషేని దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడే మోషేకి రివీల్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు, నేననే ఒక మనిషిని ఉన్నానని ఈ ప్రపంచంలో ఎవరికి అవసరం లేదు, నేను ఇగ్నోర్డ్ పర్సన్ అని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకొని ఉన్నానని, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు మరుగైన స్థలములలో ఉన్నటువంటి దాచిపెట్టినటువంటి నిధులను, ఐశ్వర్యమును దేవుడు నీకు నాకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బట్ అప్పటి వరకు, ఆ సమయం వరకు మనం యథార్థంగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు కూడా అవి మరుగైన స్థలాల్లో ఉంటాయి. దేవుణ్ణి నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అప్పుడు అవి రివీల్ చేయబడతాయి. దావీదు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇజ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాను దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడికి ఇంత ధైర్యం ఎక్కడది? మేము ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు, ఎవరి దగ్గరకు వచ్చి వీడు సవాలు విసురుతున్నాడు? ఎందుకు ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాడు దావీదు? దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నాడు. వెంటనే అంతవరకు దాచిపెట్టబడి ఉంచిన ఆ కిరీటం, ఆ మహిమ, ఆ గ్లోరీ, ఆ విజయం, ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి. దేవుని గురించి నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దాచిపెట్టబడిన నిధులు, రహస్యమందుంచబడినటువంటి నిధులు నువ్వు అంత ఎక్కువగా పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఆయన ఆ నిధులను దాచి ఉంచిన వాడు. ఆయనే చెప్తున్నాడు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నానని, పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు ఈ రహస్యమందు నేను కొన్ని నిధులు ఉంచాను, అవి నీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు ఈ నిధులు? తెలుసుకున్నప్పుడు. ఇంకా ఈ నిధులు నాకు రాలేదండి, దేవుని ద్వారా ఫుల్ ప్లెడ్జ్డ్ బ్లెస్సింగ్స్ నేను ఇంకా పొందుకోలేదండి అంటే, ఇప్పుడు ఫార్ములాలో ఏది మిస్ అవుతుంది? నోయింగ్ గాడ్ ఈస్ మిస్సింగ్. ఇఫ్ యు వాంట్ టు రిడీమ్ ద ట్రెజర్స్ which are kept in the darkest places, అంధకారమందు ఉంచబడినటువంటి ఆ నిధులు నీ జీవితంలోనికి రావాలంటే ఎక్కడో దేవుణ్ణి తెలుసుకునే ప్రాసెస్లో కొంచెం వెనకబడ్డాం. దేవుణ్ణి మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆ నిధులను పొందుకోగలరు. ద పర్పస్ ఆఫ్ ద ట్రెజర్స్ ఈజ్ టు నో ద లార్డ్ ఓన్లీ. God does not bless us just to make us rich. నిన్ను ధనవంతుడిగా చేయడానికో ధనవంతురాలిగా చేయడానికో దేవుడు నిన్ను దీవించుడు. దేవుడు తన ఆశీర్వాదాలను, తన ధన నిధులను మనకి ఇస్తున్నాడు అంటే దేనికంటే బట్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఆయనను మనకు బయలుపరచుకోవడానికి, ఆయన గురించి మనం తెలుసుకోవడానికి మనల్ని దీవిస్తున్నాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడుతున్నావా? దేవుని ద్వారా బహుగా హెచ్చించబడుతున్నావా? గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు యూ. దేవుడు ఆయనను, తనను తానుగా నీకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అందుకోసమే ఈ దాచిపెట్టిన
ఈ నిధులన్నీ కూడా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు. అంతేగాని ఊరకనే నువ్వేదో ధనవంతుడు అయిపోవాలనో ధనవంతురాలు అయిపోవాలనో కాదు దేవుడు నిన్ను దీవిస్తుంది. గాడ్ డస్ నాట్ బ్లెస్ us just to make us rich, but to reveal himself. When God lifts you from darkness, your life becomes a testimony. ఖచ్చితముగా ఆ అంధకారంలో నుంచి నిన్ను అలా దేవుడు పైకెత్తినప్పుడు మన జీవితం అనేకులకు సాక్ష్యముగా మారుతుంది, అనేకులకు ఆశీర్వాదంగా మారుతుంది. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత చివరిలో ఏమంటున్నాడు? మై ఇయర్స్ హ్యాడ్ హెర్డ్ ఆఫ్ యూ, బట్ నౌ మై ఐస్ హ్యావ్ సీన్ యూ. చివరిలో యోబు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు నా కళ్ళు నిన్ను చూడగలుగుతున్నాయి. దేవుని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మేబీ వీఆర్ ఇన్ డార్క్నెస్ టుడే, బట్ డు నాట్ లూజ్ హోప్. If you are in darkness today, don't lose your heart, don't lose your hope, because God has treasures hidden there for you. నీ కన్నీటి వెనక దేవుడు నీ కొరకు ధన నిధులు దాచి ఉంచాడు. నీ కష్టాల వెనక దేవుడు గుప్త నిధులను దాచి ఉంచాడు. God has treasures hidden there for you. Your waiting season is not wasted. యోసేపు ఎదురుచూపులు వృధా కాలేదు. యోసేపు గోతులో గడిపిన సమయం, యోసేపు చెరసాలలో గడిపిన సమయం, యోసేపు ఒక బానిసగా గడిపిన సమయం, ఇవన్నీ వృధా కాలేదు. దావీదు అరణ్యంలో గడిపిన సమయం వృధా కాలేదు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మేబీ యు ఆర్ ఇన్ ఏ విల్డర్నెస్, యు ఆర్ ఇన్ ఏ డీప్ ఫారెస్ట్, డార్క్ ఫారెస్ట్, గాఢాంధకార లోయలో ఒకవేళ నీవు ఉంటే గనక, యువర్ సీక్రెట్ ప్లేస్ విల్ బికమ్ ఏ టెస్టిమనీ. ఖచ్చితముగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి, దేవుడు తన్ను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి ఎవరి కంటికి కనపడవు, అవి నీకే చెందుతాయి. రహస్యములన్నీ కూడా దేవుడైన యెహోవాకు చెందును. నీ తండ్రి ఆస్తి అది. నీ తండ్రి నీకోసమే దాచించాడు వాటిని. ఎందుకని? నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు, నిన్ను తన స్వారూప్యములో చేసుకున్న దేవుడు, నిన్ను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, ఆయనను గూర్చి నువ్వు తెలుసుకుంటావని ఇప్పుడు ఈ దాచిపెట్టబడిన నిధులన్నీ కూడా దేవుడు మనకిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మన డార్క్ సీజన్స్లో, మన కష్టాల్లో, మన కన్నీటిలో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో మనం ఒంటరి వాళ్ళం కాదు. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ సీ ద ట్రెజర్స్ కెప్ట్ బిసైడ్స్ యూ. మన కన్నులు తెరిచి, మన ఆత్మీయమైనటువంటి కన్నులు తెరిచి మనము చూడగలిగితే, దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులన్నీ కూడా మనం చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలీషా చూడగలిగాడు. పరలోక సైన్య సమూహము అగ్ని రథములతో చుట్టూ ఉందంట. టు సీ ద godly things we have to open our spiritual eyes. కాబట్టి ఖచ్చితముగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి, ఉంచినటువంటి, దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములు, అవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పరలోక రాజ్యము దాచి ఉంచబడిన ధనమును పోలి ఉన్నదని. సో ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? దాచి ఉంచాడు. ఎవరికి?
ఆయనను ప్రేమించే వారి కొరకు, ఆయన తట్టు తిరిగే వారి కొరకు. ధనం ఎలా అయితే అంధకార స్థలంలో దాచించబడిందో పరలోక రాజ్యం కూడా దాచించబడింది. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము నొందిన వారికి ఆ పరలోక రాజ్యము ఇవ్వబడుతుంది, అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలందరినీ కూడా బహుగా ఆశీర్వదించే అంధకార స్థలములలో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్థుతుల మీద ఆశీనుడా, స్తోత్రారుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశముందు ఆశీనుడా, ఇదిగో తండ్రి దాసుడు నీ కన్నులు తట్టు దేవా, అయ్యా నీ చేతితోటి చూస్తుండగా దేవా మమ్మల్ని కరుణించి దేవా మాతో మాట్లాడడానికి దేవా పరమను విడిచి మా మధ్యకు వచ్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడు దేవా, దాచి ఉంచిన మేలులతో దేవా, దేవా రహస్యమందున్న దేవా నిధులతో దేవా, అంధకార సంబంధం దేవా, దేవా నిధులతో దేవా మమ్మల్ని తృప్తిపరచాలని మాతో మాట్లాడిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, దేవాది దేవుడు అయిన దేవా నిన్ను దిగో తండ్రి, నిన్ను ప్రేమించు వారికి దేవా అయ్యా మేలు కలుగుటకే దేవా ఇదిగో తండ్రి కంటికి కనబడనివి దేవా, చెవికి వినబడనివి, మనసుకు దేవా అగోచరములైన దేవా రహస్య నిధులను మా కొరకు దాచి ఉంచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, ప్రతి విషయాన్ని దేవా మాకు తెలియజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నువ్వు అంధకార సంబంధంలో దాచి ఉంచిన ఆ రహస్య నిధులను దేవా అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించు వారికి ఇస్తానంటున్నావయ్యా, నువ్వు పేరు పెట్టి పిలిచిన వారికి ఇస్తానంటున్నావయ్యా. ఎంత మంచి గొప్ప దేవుడవు దేవా అయ్యా, ఇదిగో మేము పొందుకునే అర్హత మాకు దాయిచ్చబడుచున్నారు అయ్యా. ఇదిగో తండ్రి దేవాది దేవా, ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించే వారిగా దేవా మా పూర్ణ హృదయంతో మా పూర్ణ ఆత్మతో దేవా అయ్యా నిన్ను ప్రేమించే మనసు మాకు దాయిచ్చబడుచున్నారు. నువ్వు దాచి ఉంచిన దేవా అంధకార సంబంధమైన రహస్య నిధులన్నీ దేవా మేము పొందుకునే శక్తిని దేవా ఆత్మను మాకు దాయిచ్చబడుచున్నారు. మనుష్య ఆత్మ, లౌకిక ఆత్మ కాకుండా దేవా దైవికమైన ఆత్మతో దేవా నువ్వు మా కొరకు ఉద్దేశించిన దేవా ఆ మేలును రహస్య నిధులను మేము తెలుసుకొని దేవా పొందుకునే వారుగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని గైడెన్స్ దాయిచ్చేయబడుచున్నాను అయ్యా. నీ సహాయం మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రహస్యములు యెహోవావే అంటున్నావయ్యా. అవా అయ్యా ఇదిగో నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునే వారికి దేవా ఇవి మావి అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మావి మా సంతతి వారివి అంటున్నావయ్యా. అవునయ్యా, నీ ధర్మశాస్త్రం విని గైకొనే వారుగా దేవా మేము ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి అంధకార శక్తులు దేవా అంధకార సంబంధమైన దేవా రహస్య నిధులను దేవా వెలుగులో బయలుపరిచే గొప్ప దేవుడు అయ్యా, మర్మములను మాకు తెలియజేసే దేవుడు అయ్యా. అవునయ్యా, ఇదిగో వెలుగు సంబంధులుగా దేవా మేము ఉండడానికి దేవా నీ వెలుగును మా మీద ప్రసరించబడిచున్నాను. వెలుగుతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో చీకటిలో ఉన్న దేవా ఆ రహస్య నిధులన్నీ మేము పొందుకోవడానికి, దానిలో ఉన్న మర్మాలన్నీ తెలుసుకోవడానికి దేవా నీ వాక్యం అనే వెలుగులో మమ్మల్ని నడిపించబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు ఇచ్చే మేలు దేవా నీ యొద్ద దాచి ఉన్నవయ్యా. యెహోవా యందు భయభక్తులు గలవారికి దేవా నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పదే అన్నది దేవా. యెహోవాను ఆశ్రయించు వారికి దేవా నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదే అన్నది అంటున్నావయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి యందు భయభక్తులు కలిగి దేవా నువ్వు దాచి ఉంచిన మేలు పొందుకునే వారిగా దేవా నిన్ను ఆశ్రయించి దేవా మా కొరకు సిద్ధపరిచిన మేలును దేవా మేము అనుభవించే వారిగా దేవా అయ్యా మా జీవితాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యోసేపుని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దావీదుని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదు అభిషేకమైన తర్వాత దేవా ఇదిగో తండ్రి అవి కంటికి కనబడలేదు కానీ దేవా అయ్యా ఇదిగో తన కొరకు దాచి ఇచ్చిన మేలుతో దేవా దినము హెచ్చించి దేవా అయ్యా సింహపు నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి దేవా రక్షించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గొల్యాతును చెప్పడానికి నువ్వు ఇచ్చిన దేవా మహాశక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదుని దేవా, ఇదిగో తండ్రి దేవాది దేవ ఇజ్రాయేలుకు రాజుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టినవాడా, నీ హృదయానుసారిగా ఏర్పాటు చేసుకున్నవాడా, అటువంటి హృదయాన్ని దేవా, నిన్ను ప్రేమించే హృదయాన్ని మాకు దాయిచ్చేమడుచున్నానయ్యా. అభిషేకాన్ని పొందుకొని దేవా, అయ్యా నీలో ఉన్న రహస్యాలను మర్మాలను మేము తెలుసుకోవడానికి నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి మోషేను పేరు పెట్టి పిలిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి అగ్ని అయిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. రోషం కలిగిన దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అగ్ని కండ్లు వంటి వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, మండుచున్న పొదలో నుండి దేవా మోషే మోషే అని పిలిచిన వాడా, ఇదిగో తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసుకున్న వారికి దేవా, అయ్యా నువ్వు పేరు పెట్టి పిలిచిన వారికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి అంధకార సంబంధమైన ఇదిగో నిధులను దేవా, రహస్యమైన దేవా, ధనాన్ని దేవా దయచేసే దేవుడా, ఇదిగో తండ్రి నువ్వు పేరు పెట్టి పిలిచేవారిగా దేవా, అయ్యా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. నీ పనివారుగా దేవా, నీ పనికొచ్చే పాత్రగా దేవా, అయ్యా నీ సన్నిధిలో వాడబడేవారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. మహోన్నతి దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించు వారికి, నీ యందు భయభక్తులు గల వారికి, అయ్యా నువ్వు పేరు పెట్టి పిలిచిన వారికి, నీ ధర్మశాస్త్రం అనుసరించు వారికి దేవా, నీ వెలుగులో ఉన్న వారికి దేవా, అయ్యా నువ్వు దాచి ఉంచిన నిధులతో నింపి ఆ రహస్య నిధులతో దేవా, అయ్యా వారిని ఎదుర్కొంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నా. నీ శ్రేయస్కరమైన దేవా ఆశీర్వాదాలతో దేవా బలపరిచేవాడానికి కొందాలు చెల్లిస్తున్నా, స్థిరపరిచేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా, కృంగిపోయిన వారు లేవనెత్తువాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన మాటలకే వందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము ఎప్పుడైతే బలహీనులమో దేవా, అప్పుడు వాక్యముతో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నదయ్యా, మా పాదములు దీపమై ఉన్నదయ్యా. అవునయ్యా ఇదిగో మేము నడిచే మార్గములో దేవా, అయ్యా ఇదిగో నీ వెలుగుతో మమ్మల్ని నడిపించి దేవా, ఇదిగో నువ్వు ఇచ్చిన దేవా, అయ్యా ఇదిగో రహస్య నిధులను దేవా మేము పొందుకునే వారిగా దేవా, మేమే కాక మా సంతతి వారు కూడా పొందుకోవడానికి నువ్వు ఇస్తున్న వాగ్దానం చేత పట్టుకుని దేవా, దినదినము నిత్యము నీ సన్నిధిలో ఆరాధించి ప్రేమించే వారిగా దేవా, అయ్యా ఇదిగో మా కొరకు దాచించిన మేలు మేము పొందుకునే వారిగా దేవా, మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోమని ఇదిగో చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా వారి అవసరాలు తీర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లావణ్యాన్ని దేవా భర్తని జ్ఞాపకం చేసుకుని దేవా, బిడ్డకిచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక వివాహ దినాన్ని అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలు ఇంకా దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరిచి దేవా ఇదిగో వారి అవసరాలన్నీ తీర్చబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మంచి దేవా దాంపత్య దీవించడంతో దేవా వారిని దీవించి ఆశించబడొచ్చున్నాను. గాయత్రిని జ్ఞాపకం చేసుకుని దేవా బిడ్డకి ఇదిగో తండ్రి సుఖమైన దేవ ప్రసవాన్ని దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ప్రార్థన కోరిన ప్రతి బిడ్డకు నీ సహాయం దాయిచ్చేయమని, నీ కృపలతో నీ దీవెనతో ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.